హలో అండి, ఇటుకలు ఎలా తయారు చేస్తున్నారో చూస్తున్నారు కదా. ముఖ్యంగా కట్టడ నిర్మాణానికి ఉపయోగపడతాయని అందరికీ తెలిసిన విషయమే. పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఇటుక తయారీ 4 పలకల చెక్కతో తయారు చేయబడిన అచ్చుతో మట్టి నింపి ఎండలో ఎండబెట్టి గట్టిపడిన తర్వాత ఇటుకలు బట్టి తయారు చేసి కాల్చుతారు. పూర్వం ఏంటంటే ధాన్యం పొడితో కాల్చేవారు, ప్రస్తుతం బొగ్గుతో కూడా కాల్చుతున్నారు. బట్టీలో ఒకేసారి 1,00,000-2,00,000 ఇటుకలు కూడా కాల్చుతారండి. దీన్ని తయారు చేసే విధానం ఏమంటే మట్టి నానబెట్టి నల్లమట్టి, ఎర్రమట్టి, పొట్టు, ఇసుక మొదలగు మిశ్రమాలు కలిపి బంకమట్టిగా తయారు చేసి ఇటుకలు రావడానికి అనుకూలంగా మట్టిని మలుచుకుంటారు. తర్వాత బట్టీలుగా తయారు చేస్తారండి. అంతా కూడా ఇటుకలు ఎండిన తర్వాత బట్టీలుగా తయారు చేసి ఆ బట్టీలు లేయర్లుగా పెట్టి ఇటుకలు కాల్చడం జరుగుతుంది. కాల్చడానికి ప్రత్యేకించి అనుభవజ్ఞులు ఉండాలి, ఎందుకంటే జాగ్రత్తగా కాల్చాలి. కాల్చకపోతే దానికి డిమాండ్ ఉండదు. ఎర్రగా కాలాలి. ఎర్రగా ఉన్నప్పుడే ఇటుకలు ఎక్కువగా కొంటారు. ఒక్కొక్క ఇటుకకి ఖర్చు చూస్తే 6 నుంచి 7 రూపాయలు అవుతుంది. ఆదాయం కూడా 11-12 రూపాయలు ఇటుక మీద వస్తుంది. సైజుని బట్టి ఉంటుందండి అంతా. కొత్త యంత్రాలు, మిషనరీలు రావడం వల్ల ఇటుకలు ఇప్పుడు ఫాస్ట్గా తయారు చేస్తున్నారు. ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. అయితే ఇటుక పరిశ్రమ నష్టాలు పడుతుంది అనేసి, సరైన ఆదాయాలు ఉండలేదు అనేసి యాజమాన్యం అయిపోతుందండి.